చేరువచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మన ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలండి. గ్రంథంలో నుండి దేవుని యొక్క సందేశాన్ని మనం ఆలోచించేద్దాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో 6వ వచనంలో ఈ సమాచారం రాయబడింది. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకండి. ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి అని గ్రంథంలో రాయబడింది. అంటే గ్రంథకర్త ఏం తెలియజేస్తున్నారంటే యెహోవా దేవుడు దొరికే కాలంలోనే మనం ఆయన్ని వెతకాలంట. అంటే దేవుడు దొరకని కాలం కూడా ఉందని కదా గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆయన ఇంతకీ ఎప్పుడు దొరుకుతాడంట? అంటే ఎప్పుడు దొరుకుతాడు ఆయనంటే గ్రంథంలో ఇర్మీయా గ్రంథంలో ఈ మాటలు మనం ఆలోచన చేద్దాం. ఇర్మీయా గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనంలో నీ క్షేమ కాలములో నీతో మాట్లాడితిని గాని నేను విననని నీవంటివి. నా మాట వినకపోవటే నీ బాల్యం నుండి నీకు వాడుక అని చెప్పేసాడనమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా దేవుడు ఎప్పుడు దొరుకుతాడు అని దేవుని యొక్క గ్రంథం చెబుతుందంటే, నువ్వు క్షేమంగా ఉన్నప్పుడే భూనివాస కాలంలో దేవుడు నీకు దొరుకుతాడంట. ఇక్కడ ప్రవక్త అయినటువంటి యిర్మీయా యూదారాజు అయినటువంటి కొన్యా రాజు దగ్గరకొచ్చి సమాచారం చెబుతున్నాడు. నాయనా దేవుని మాట విను, దేవుని ఆజ్ఞలను పాటించు అని దేవుని యొక్క సందేశాన్ని చెబుతుంటే, దేవుని సందేశాన్ని విన్న మనిషి కాదు. ఎప్పటినుంచి అంటే తనకి వాడుక బాల్యం నుండి దేవుని మాటలు వినకపోవట అతనికి వాడుకగా అయింది. కాబట్టి కొన్యా రాజులాగా నువ్వు గూడా దేవుని మాట వినట్లేదా? దేవుని యొక్క ఆజ్ఞలను పాటించట్లేదా? దేవుని యొక్క ఆజ్ఞలు పాటించకపోతే, దేవుని యొక్క చిత్త ప్రకారంగా జీవించకపోతే మనము శాపగ్రస్తులమైపోతాం. ఇక్కడ 24 వచనంలో దేవుని మాట వినకపోవటం వలన అతనికి కలిగినటువంటి నష్టము ఏంటంటే 24 వచనంలో యెహోవా సెలవిచ్చిందేమనగా యూదా రాజైన యెహోవాకీము కుమారుడగు కొన్యా నా కుడి చేతికి శిఖా ఉంగరంగా ఉండినను దాని మీద నుండి నేను ఓడదీసి వేసేదనని నా తోడి ప్రమాణము చేయుచున్నాను. నీ ప్రాణము నీ ప్రాణమును ఎవరు తీయజూచున్నారో నీవెవరికి భయపడుచున్నావో వారి చేతికి అనగా బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికిని కల్దీయుల చేతికిని నిన్ను అప్పగించున్నాను. దేవుని మాట వినకపోతే దేవుడు ఏం చేస్తాడంటే ఈ రాజును శత్రువుల రాజుకి అప్పగించాడు. బబులోను రాజు అయిన నెబుకద్నెజరుకి అప్పగించాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు నీవు ఈ భూనివాస కాలంలో దేవుని మాట ప్రకారంగా దేవుని చిత్త ప్రకారంగా జీవించకపోతే దేవుడు అపవాదికి నిన్ను అప్పగిస్తాడు. ఇకనైనా మారుమనసు పొందుతాడేమో అని దేవుడు నీ కోసం ఎదురు చూస్తుంటే ఇంకా నువ్వు మారుమనసు పొందకపోతే నువ్వు ఎవరి బిడ్డగా బ్రతుకుతావంటే